Good evening, India. It's great to be with you this evening. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరితో ఉండడం ఎంతో సంతోషంగా ఉన్నది. We are continuing in our study of the book of Ephesians. మనమందరము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికను మనమందరం ధ్యానిస్తూ ఉన్నాము. We're in chapter 4. మనము 4వ అధ్యాయంలో ఉన్నాము. And last week we were looking at verses 11 and 12. మనము గతించిన వారము 11వ అధ్యాయం వచనాన్ని 12వ వచనాన్ని మనం చూసాం. I'm going to have Jaya read those verses one more time so that we can get familiar with where we left off. మనం ఎంతటితో అయితే ఆపి ఉన్నామో ఆ విషయాలను మరొకసారి మనం ధ్యానిద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతయు కలవారు మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. So we looked at the fivefold ministry gifts that are given by Christ to the church. సంఘానికి క్రీస్తు 5 రకములైనటువంటి ఆ యొక్క పరిచర్యలు దేవుడు అనుగ్రహించాడు. These are functions, not titles. ఎందుకోసమంటే ఇది బలవంతం చేసినటువంటిది కాదు, దేవుడు అనుగ్రహించినటువంటిది. You cannot graduate from a Bible school as an apostle or an evangelist or a prophet or a teacher or a pastor. You don't graduate receiving a title. ఎందుకోసమంటే ఒకవేళ నువ్వు బైబిల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పొందుకున్నప్పటికీ కూడా నీకు అపోస్టులను గాని ఇవేది కూడా నీకు రాదండి. These are ministry gifts that Jesus has given to the church. So it doesn't originate with man, it originates with God. పరిచర్యకు దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకొని దాని ద్వారా జరిగించడానికి దేవుడిచ్చిన బహుమానాలై. If you do have one of these functions, then it's by grace that you have received it. ఎందుకోసమంటే ఒకసారి ఇందులోని ఏదైనా మనం పొందుకోవాలనుకుంటే ఆయన కృప ద్వారా మాత్రమే మనం పొందుకుంటున్నాం. You understand what I'm saying? You can't study enough to become one. It's a grace that God gives so that you fulfill a responsibility. ఎందుకోసమంటే ఒకవేళ చదివేసుకున్నంత మాత్రాన మనము అది మనకి దేవుని కృప వచ్చినట్టు కాదండి. We need all 5 functions operating in the local church so that we can come into the fullness of Jesus Christ. ఎందుకోసమంటే క్రీస్తు అనుగ్రహించినటువంటి 5 రకములైనటువంటి తలంతులను మనమందరము పొందుకున్న వారిగా ఉండాలి. These fivefold ministry gifts are for the saints to equip them for the work of the ministry. It's the saints that does the work of the ministry. ఎందుకోసమంటే అందరూ కూడా దేవునిలో పని చేయడానికి పరిశుద్ధులుగా నియమింపబడడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం అని తెలియజేస్తూ ఉన్నాను. Many times in our churches today, the saints only sit. They don't participate in the ministry at all. చాలా మంది సంఘాలలో సేవకులుగా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా మీ పరిశుద్ధులం అంటారు తప్ప పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండరు. What happens is that there becomes a great difference between the leader and the congregation. ఎందుకోసమంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే నాయకుడు అక్కడున్నటువంటి సంఘానికి కొద్ది వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటారు. The leader does everything. He has all the rights. He has all the responsibilities, but nobody does anything down here on this lower level of the congregation. ఎందుకోసమంటే ఆ యొక్క సంఘములో ఉన్నవారి కంటే నాయకుడే అన్ని రకములైనటువంటి అర్హతలను బాధ్యతలను కలిగి ఉండేవాడిగా ఉంటాడే తప్ప సంఘములో ఉన్నవారు ఎవరికి కూడా ఏ రకమైన బాధ్యతలు అప్పగించరు.
So this is how it looks like in today's church: leadership, congregation. ఎందుకోసం అంటే ప్రస్తుతానికి సంఘాలు ఎలా ఉంటున్నాయంటే నాయకుడు ఆ సంఘము ఇలా కనిపిస్తూ ఉన్నది. But that's not the original purpose. That was not the original function of the church. ఇదేంటంటే ఈ రకంగా ఉండడము అనేది సంఘము యొక్క విధి విధానము అంతకన్నా కాదండి ఇది. Actually, according to scripture, it is reversed. కానీ బైబిల్ వచనాల ప్రకారంగా చూసినట్లయితే అది ఎలా ఉంటుందంటే ఉల్టాగా కనిపిస్తూ ఉన్నదండి అది. And the leaders serve the people. ఎలా కనిపిస్తుందంటే ప్రజలకి నాయకుడు సేవ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. Teaching them, equipping them to do the work of the ministry. ఎందుకోసం అంటే వారిని ఈ రకంగా తీసుకురావాలంటే నాయకుడు అనేవారు వాళ్ళ కింద నుండి పనిచేసేవాడిగా ఉండాలి. How different the church is today from what it should be according to scripture. ఎందుకోసం అంటే మరి చూడండి సంఘాలు ఎలా ఉన్నాయో, వచ్చి దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా నడుచుకున్నటువంటి సంఘాలుగా లేవు. But when we have people in leadership that's not equipping people to do the work of the ministry, that's easy for them to manipulate and control the people. ఎందుకోసం అంటే మనము ఏదో నాయకులుగా గొప్పవారుగా ఉండేవారుగా ఉంటే వారిని ఏమాత్రము కూడా వాళ్ళని మనం స్వాధీనం చేయలేము. కానీ వారిలో ఒక్కరుగా ఉన్నప్పుడు మాత్రమే వారిని మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. The church should be a living organism that is multiplying, that continues to multiply. ఎందుకోసం అంటే సంఘం ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు ప్రోత్సహించి బలపరిచినటువంటి సంఘముగా ఉండాలి. But because of this leadership and control, it has become a business. It has become, a business for profit. ఎందుకోసం అంటే ఒక నాయకుడిగా మనం మార్చబడ్డాము అంటే అందరూ ఏమనుకుంటారు, ఒక వ్యాపారంగా మార్చబడిపోతూ ఉన్నది, నేను నాయకుడు కదా అని. It has even got to a place where pastors will give the ministry to their children like an inheritance. ఎందుకోసం అంటే దేవుడు తన పిల్లలను తన స్వాస్యముగా పొందుకుని ఉన్నాడు. తన పిల్లలకు తన స్వాస్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. So that the children will take over the ministry and will continue with this ministry. But what if that child's not qualified? ఎందుకోసం అంటే దేవుని పిల్లలుగా అవడానికి మన కలిగి ఉండవలసినటువంటి అసలు అర్హతలు ఏంటి అసలు? What if he doesn't have the grace of God to be able to serve the people? What is going on? దేవుని పిల్లలుగా మనం అవ్వడానికి, దేవుని పని మనం చేయడానికి గల కారణం ఏంటి? అసలు మనం ఎవరు అసలు? It's totally wrong. The way the system has come and perverted the church, it is totally wrong. ఎందుకోసం అంటే సంఘము బోధించే విధానాలు చాలా సందర్భాల్లో తప్పుగా కనిపిస్తూ ఉన్నాయి. The fivefold ministry is to equip the saints. కానీ 5 రకాల పరిచర్య అనేది అది ఎక్కడ నుండి పొందుకోగలుగుతూ ఉంటాం? Today we have people that's in the church that says that it no longer exists. The fivefold ministry no longer exists. That was for the first church, is what they say. ఎందుకోసం అంటే ఈ యొక్క 5 రకములైనటువంటి పరిచర్య అనేది ఎప్పుడూ కూడా ఒకే రకముగా జరిగినటువంటి రీతిగా ఉండదు. But scripture tells us otherwise. కానీ వచనములో చెప్పినటువంటి నియమాలు First, Are you there? Pastor, did you hear me, Pastor? Yeah. Did you hear Scripture. me, Pastor? Yeah, Yes, I can. yes. Yeah.
Scripture tells us differently. ఎందుకు వచనాలు మాత్రము కొంత వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాయి. Verse 13 tells us how long the fivefold ministry gifts are to be in function. ఇక చూసినట్లయితే 5 రకములైన పరిచర్యను ఏ రకముగా దేవుడిచ్చాడు అనేది 13వ వచనం తెలియజేస్తుందండి. Verse 13 says they're in function until we all attain the unity of faith and the knowledge of the Son of God, to the mature man, to the measure of the stature which belongs to the fullness of Christ Jesus. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను నియమించెను అని రాయబడతా ఉన్నది. Well, we have not come into the fullness of the measure of Christ Jesus. మనము క్రీస్తు యొద్ద సంపూర్ణులుగా ఉన్నామా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. We are not the mature man. మనమందరము కూడా కొంచెము అభివృద్ధికి వచ్చిన వారిగా ఉండాలి. We do not have the full knowledge of the Son of God. ఎందుకోసం అంటే మనమందరం పూర్తిగా దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి. And we definitely do not have the unity of faith. ఎందుకోసం అంటే మన అందరికీ కూడా ఒక విశ్వాసమందు ఐక్యతను కలిగి ఉండాలి. So I ask you a question. Are the fivefold ministry gifts needed today in the church? ఒక ప్రశ్న అడుగుతున్నానండి. నిజంగా సంఘాలకు ప్రస్తుత కాలంలో ఈ 5 తలంతులు కలిగిన పరిచర్య అవసరం అంటారా? And the answer is yes. 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 And the fivefold ministry, the 5 gifts, should not be divided. They should be working in unity. ఎందుకోసమంటే 5 రకాల తలంతులు వేరువేరుగా విభజించటము కాదండి. ఈ 5 కూడా ఒక్కటే. What we have today is a diversified, divided fivefold gifts. They're not working in unity. They're working as individuals. ఎందుకోసం అంటే ఇవి 5 తలంతులు పరిచర్యలో ఉన్నటువంటి 5 రకాల పరిచర్య ఏది కూడా వ్యక్తిగతంగా పనిచేయదు. అన్నీ కూడా ఐక్యత కలిగి పనిచేస్తా ఉంటాయి. But what I see happening is that God is bringing all 5 of them together to have an influence upon the body of Christ in these days, in these last days. ఈ అంత్యకాలాలలో ఈ 5 రకములైనటువంటి పరిచర్యలు కూడా ఏం చేస్తాయంటే మన అందరికీ సంఘానికి ఎంతగానో ఉపయోగపడి పనిచేస్తా ఉంటాయి. These 5 ministry gifts, they understand that they have to come together to equip the saints and to bring the saints into maturity. ఎందుకోసం అంటే తప్పకుండా ఈ 5 రకములైనటువంటి తలాంతులు ఏం చేస్తాయంటే ఒకరిని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి. So the thoughts of these 5 is changing. It is changing to want to represent the kingdom of God rather than a church denomination. ఎందుకోసం అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి డినామినేషన్ అన్నిటికీ వ్యత్యాసంగా ఈ 5 రకాల పరిచర్యలు పనిచేస్తాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. As long as we think about our church denomination as being the most important thing, we will not be kingdom ministers. మనమందరము కూడా దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అంటే దేవుని పరిచర్యను కొనసాగించాలంటే ఈ 5 రకములైనటువంటి పరిచర్యలను ప్రతి ఒక్కరు కలిగి ఉన్నటువంటి వారిగా ఉండాలి. You will teach and you will equip people conforming to the dogma, according to the traditions of men that have been set up by these church
denominations. ఎందుకోసం అంటే ప్రతి విషయములో సంఘ పరిచర్య ప్రతి విషయములో కూడా మనమందరము ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్నటువంటి వారిగా ఉండాలి. God is going to bring about a freedom so that these fivefold will work together as a kingdom team, a team for the kingdom of God, not for the local church. ఎందుకోసం అంటే మనమందరము కూడా ఈ 5 తలంతులు కలిగి ఉండి దేవుని రాజ్యము అనేటువంటి బృందముగా పనిచేయాలి గాని సంఘాల కోసం పనిచేసే వారిగా ఉండకూడదు. Last night I was preaching in a Pentecostal church. గతించిన రాత్రి నేను పెందెకోస్తల సంఘంలో నేను మాట్లాడాను. But when I went in there, when I went to that church, I did not go to that church representing any other church. I went as a representation of the kingdom of God. ఆ సంఘం అంతా కూడా ఎలా ఉందంటే ఏ ఒక్కరిని కూడా ప్రోత్సహించినటువంటి సంఘముగా లేదండి. ఆ సంఘము ఏ రకముగా ఉన్నదంటే దేవుని రాజ్యమును కట్టే సంఘముగా ఉన్నది. When I come to India, I don't come to India representing a movement or a church. I represent Jesus, and that's where it needs to be. నేను భారతదేశానికి వస్తున్నాను అంటే సంఘానికి ఏదో రిప్రజెంట్ చేయడానికి రావట్లేదు. యేసయ్యకు నేను ఒక రిప్రజెంట్ గా మీ మధ్యకు ఉంటూ ఉన్నాను. You see, Jaya, that's why I'm so against the Galen Scott Bible School. That no more. Yeah, అందుకే pastor, why that put that name? Because of my love, my spiritual father. That's why I put that my love. I understand. Yeah. Not for any represent, that's my love, my spiritual father name I put that. That's why. I know. Yes. ఎందుకోసం అంటే ఆ గాలెన్ స్కాట్ బైబిల్ స్కూల్ అనే దానికంటే నేను ఇంకా క్రీస్తుకు ఎక్కువగా ప్రాధాన్యత నేను ఇస్తూ ఉంటాను. We're disciples. You and I are disciple of Jesus Christ. నీవు నేను కూడా క్రీస్తుకు శిష్యులుగానే ఉంటాం. అమ్మే. And being a disciple, he is the Lord, not us. ఎందుకోసం అంటే మనమందరము కూడా క్రీస్తులో శిష్యత్వమును కలిగి ఉన్నవారిగా ఉండాలి. Let's continue to read here in chapter 4, verse 14. దయచేసి 14వ వచనాన్ని ఒకసారి చదువుతూ ఉన్నానండి. అందువలన మనం ఇంకా Can I read, Pastor? No, wait a minute. All right, verse 13, it shows us until when or how long the 5 ministry gifts are to be in function, but now we see the result, what it should result in. Meaning, after the 5 are there should be something that is left behind. What is it? 13వ వచనమును మనం చూసేటప్పుడు 5 రకములైనటువంటి ఈ పరిచర్య విధానం చూసాము. అవి సంఘాల మీద, వ్యక్తుల మీద ఏ రకమైనటువంటిగా ప్రభావితము చెందినటువంటి రీతిగా ఉంటాయో ఇప్పుడు మనము చూడగలుగుతూ ఉన్నాము. Read verse 14 now, please. 14వ వచనాన్ని చదువుతూ ఉన్నానండి. అందువలన మనం ఇంకా ఇక మీదట పసిపిల్లలమై ఉండుడి, మనుషులు మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగుకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలో చేత ఎగురు కొట్టబడిన వారిమై ఉండునట్లుగా. You see, the 5 ministry gifts are to bring the church into a maturity. Paul says a mature man. ఆ పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఎలాగైతే ఉంటాలో పౌలు చెప్తున్నాడు ఈ వచనములో మనకు కనిపిస్తూ ఉన్నది. A mature man is steadfast. He's not blown with every
wind of doctrine. ఎందుకోసం ఏదైనా గాలి లాంటివి పెద్ద పెద్ద ఆ గాలి ప్రవాహం వచ్చిన మనం ఊగినటువంటి వారిగా ఉండకూడదు. A child is blown with many different doctrines and they get confused about what is true. ఎందుకోసం అంటే పిల్లలు ఏం చేస్తా ఉంటారంటే ఏదైనా చూసేటప్పుడు ఏది తీసుకోవాలో తెలియక అటు ఇటు పరుగులెట్టినటువంటి వారిగా మనం ఉండకూడదు. And then in the same verse, there are men that try to trick, to deceive the children, the ones that are ఎందుకో not mature. ఒకవేళ ఇంకను ఆ రీతిగా ఊగినట్లుగా ఉండి అటు ఇటు పరుగులు తీసేవాడిగా ఉంటే ఇంకా పసిపిల్లవాడై ఉన్నట్లే తప్ప నువ్వు ఆలోచన పెరిగిన వాడిగా ఉండవు. These men are crafty and they're very divisive and they're very deceiving people. ఎందుకోసం అంటే మనము దయగలిగిన హృదయమును చేత ప్రజలలోనికి నడిచే వారిగా ఉండాలి. Unfortunately, the church is full of this kind of people. ఎందుకోసం అంటే అనుకోకుండా సంఘములో ఏదో సంఘటన జరగదండి. They scheme and they devise things to take advantage of people. ఎందుకోసం అంటే దేవుని రాజ్యము అనేది మన సంఘములకు ప్రధాన స్థాన కేంద్ర బృందాన్ని కలిగి ఉండాలి. They misrepresent things so that people will get, well, basically it boils down to riches or money, the love of money. ఎందుకోసం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ధనాన్ని ప్రేమించినటువంటి వారిగా ఉంటూ ఉంటారు. Or wanting to be somebody famous and they get puffed up and they want to be the guy that everybody says, oh, there's the man of God. You know? చాలా మంది తన పేరుని హెచ్చించుకోవాలని చూస్తారు. అతను గొప్ప దైవ సేవకుడు చెప్పుకోవాలని చూస్తూ ఉంటారు. The mature man knows people by the fruit, not by what they just say. కానీ గమనించినట్లయితే ఒక విషయాన్ని గమనించండి, బాగా తెలివి కలిగిన వ్యక్తి మాత్రము చాలా అనుకువగా నడుచుకుంటాడు. The mature man, verse 15, he speaks the truth in love. బాగా తెలివి కలిగిన వ్యక్తి ప్రేమ కలిగి సత్యమును చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు. And because the truth is spoken in love, we grow in Christ Jesus. ప్రేమను కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములోనూ వెదుగుదము. Look at this, verse 15. It says, in all aspects, in all different views, we grow into that full measure of Jesus Christ. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా క్రీస్తులోనికి ఏకమై ఉండినట్టుగా ఉంటూ ఉన్నవి. వాటిని మనము జాగ్రత్తగా గమనించే వారిగా ఉండాలి. But that is only possible if the 5 ministry gifts are working together and equipping the church. సంఘములో ఎప్పుడైతే అందరూ కూడా బాగా తెలివి కలిగి ఉండాలి అంటే 5 రకములైన పరిచర్య సంఘములో పనిచేసే రీతిగా ఉండాలి. Verse 16, talking about the church, it says, from whom the whole body being fitted and held together by what every joint supplies, according to the proper working of each individual part, cause the growth of the body for the building up of itself in love. ఇక్కడ 16వ వచనం చూసినట్టు ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. See, this representation of a leadership congregation does not do this, does not allow people to express their individual gifts.
ఎందుకోసం అంటే ప్రేమ కలిగి ఉండి జీవించినటువంటి వారు ఉండేవారు వ్యక్తిగతంగా కొన్ని దాన్ని బహుమానాలు పొందుకుంటా అవన్నీ పొందుకున్నప్పుడే దేవుని కొరకు సత్యములో మనం మాట్లాడగలుగుతూ ఉంటాము. My hand is made up of many different bones, many different ఎందుకోసం joints. నా యొక్క చేతి నుంచి అనేక రకములుగా నేను అనేక పనులు చేయగలుగుతూ ఉంటాను. And according to this verse, it's like the body of Christ. అది ఈ వచనం ప్రకారంగా చూసినట్టు అది క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది అని కనిపిస్తూ ఉన్నది. Every joint is knitted together so that it functions in the way that it's supposed to function. ఎందుకు చేతిలో ఉండే ప్రతి ఎముకు కూడా అది కదిలితేనే గాని అది పని అనేది జరగదు. The strength comes from every joint supplying what is its function into the body. ఎందుకోసం అంటే మన శరీరములో కూడా ప్రతి అవయవం యొక్క కదలిక అనేది ఉంటేనే అది ముందుకు జరుగుతూ ఉంటాది. So the body of Christ is different joints coming together, and we all function together in one only body, one body. మన శరీరములో అనేక రకముల అవయవములు అనేక రకముల జాయింట్లు ఏ రీతిగా ఉండి అవన్నీ కదులుతూ ఉంటే శరీరము ముందుకు నడుస్తూ ఉన్నదో అదే రీతిగా సంఘములో కూడా ప్రతి ఒక్క రకమైన తలాంతుల చేతనే ముందుకు నడిచే రీతిగా ఉండాలి. Or in other words, I need you and you need me. ఎందుకోసం పాస్టర్ I need you. I need that inner working of different people. I need people around me to help me. ఎందుకోసం అంటే నాకు చాలా అవసరము. అలాగే ప్రతి ఒక్కరూ నాకు కూడా వచ్చి నాకు సహాయము చేస్తున్నటువంటి వారిగా ఉండాలి. And I need to be part of that and help other people. నాకుతో ఉన్న బృందము కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఇతరులకు సహాయము చేస్తున్నటువంటి వారిగా ఉండాలి. You are part of a body and you need to be used in that fullness of which God has given you grace. ఎందుకోసం అంటే దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన సంపూర్ణ కృపను బట్టి మనం చేస్తున్నటువంటి వారిగా ఉండాలి. Okay, is there any questions about what we've just talked about? Pastor, myself will have to ask the question. Leader and the congregation, what is the difference between both of them? Leader and congregation. Congregation yeah. is the people that come into the assembly. They come together. That's the assembly. A leader in today's church, it depends. See, it depends. You want the biblical foundation or do you want the man's traditions? Man's traditions is that the leader is the boss. He's the guy that controls everything. And that's not scriptural. Okay, ఒక విషయాన్ని గమనించండి. Present our places, many of them ask these questions to everybody, but I ask this question to our beloved pastor. నేను అడుగుతున్న ప్రశ్న ఏమని అడిగానంటే సంఘములో ఉన్న సంఘాన్ని నడిపించిన నాయకుడికి మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటి అనే విషయాన్ని నేను అడిగి ఉన్నాను. The biblical leadership are those that serve. That's a leader, one who serves and gives. ఎందుకోసం అంటే మన పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా అందరూ కూడా ఒక్కటే, అందులోని వ్యత్యాసం అనేది ఏదీ లేదు. He gives the grace that God has given him so that the body will be equipped so that they do the work of the ministry. He should never be the domineering dictator that controls and manipulates people. నాయకుడు అనేవాడు ప్రజల మీద అధికారము గాని అణిచివేయాలనేది కానీ ఏమాత్రము ఉండకూడదు అని తెలియజేస్తున్నాను.
There's you can put yourself as a dictator and you can demand that people obey you, but all you're doing is manipulating people. That's all you're doing. ఎందుకోసం అంటే అణిచివేయాలి అనేటువంటి స్వభావమును కలిగి ఉన్నటువంటి వాడు సరైన నాయకుడు కాదు. It would be like a picture of a man that's standing in a wagon behind a horse, and he takes the whip and he forces that horse to pull the wagon. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎలాంటి నియమాలంటే ఆ కర్రను తీసుకొని బలవంతంగా కొట్టుతున్నట్లుగా, బలవంతంగా కొట్టి వారిని స్వాధీనపరుచుకోవాలన్నట్లుగా వారందరూ కూడా చూస్తూ ఉంటారు. Well, it works for a horse and a wagon, but it doesn't work too good for a church. ఎందుకోసం అంటే ఆ రీతిగా ఉండడము సంఘానికి ఏమాత్రము కూడా మంచిది కాదు. What a true leader is one that walks in front. ఆ నిజమైన నాయకుడు అనేవాడు ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు. And he says to the people, follow me as I follow Christ. అందుకే అంటున్నాడు, మీరు నన్ను అనుసరించండి, నేను క్రీస్తును అనుసరించి నడుస్తూ ఉన్నాను అని. As I'm making steps in Christ, you follow my steps. ఇదిగో నేను క్రీస్తును అనుసరించి అడుగులు వేస్తున్నాను, నీవును నన్ను అనుసరించి అడుగులు వేయము. It's not out of obligation, but people see an example in which they want to follow. ఎందుకోసం అంటే క్రీస్తును అనుసరించడానికి ఒక వ్యక్తి మధ్య వ్యత్యాసం అనేది ఏదీ లేదండి. అందరూ కలిసి అడుగులు వేయచ్చు. The man is a servant. ప్రతి వ్యక్తి కూడా దేవునికి సేవకుడిగా పనిచేయాలి. Not a dictator. కానీ ఏదో అణిచివేసేయాలని అనే వ్యక్తిగా ఉండకూడదు. Remember when we were together as the pastors there in India and I washed their feet? Yes, pastor. ఎందుకోసం అంటే మీరందరూ గమనించారు, దైవ సేవకులు ఇండియా వచ్చేటప్పుడు సేవకులకు పాదాలను కడిగినట్లుగా మనం చూసాం. That's the kind of leadership that God wants every man and woman to be. A leader that will humble themselves and exalt other people. ఎందుకోసం అంటే ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు, ప్రతి ప్రజలు కూడా ఒకరిని ఒకరు తగ్గించుకున్నటువంటి స్వభావములో కలిగి ఉండేవారిగా ఉండాలి. I left you an example to follow. నేను మీకు ఒక ఉదాహరణను చూపించేవారిగా నేనున్నాను. As I washed your feet, you wash the feet of others. ఎందుకోసం అంటే నేనే రకంగా అయితే మీరు మీ పాదాలు కడిగాను, మీరు నా పాదములను కడిగారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Okay. Any other questions? Yes, one more question, Pastor. This is అడుగుతారండి యశ్రత్నం గారు? యశ్రత్నం గారు అడుగుతారా? అడగండి. లేదండి. ఓకే. పాస్టర్ గారు, one more question. The baptism, water baptism. Who will give that? Particularly pastor or everybody can give? Everybody. If you are a believer and you have been water baptized, you can baptize other people. No, giving for that, for giving to the water baptism. Yes. Everybody Yes. can give? Everybody? Yes. Okay. Yes. What Sure. about the Lord's Supper? What about Lord's Supper? Jaya, I'm going to destroy your mindset. Yes. Listen. Yes, no, Pastor. This is not my questions. Okay. Our pastors can raise these questions, Pastor, because some of them not joined today. Joined today. That's why I'm asking. Not my questions, Pastor. This is not my question. Listen. Probably they will not want to listen to me anymore because I'm going to say what is truth. Whether they like it or whether they don't like it, this is the truth. Yeah. ఒకసారి గమనించండి. బాప్టిజములు కూడా ప్రతి ఒక్కరు చేతను
మనం ఇచ్చినటువంటి వారుగా ఉండాలి. Every single believer is a king and a priest. ప్రతి ఒక్క విశ్వాసి అనబడిన వారు బాప్టిజమును తీసుకున్నటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. We have created a monster. మనమందరం కూడా ఏం చేయాలంటే మన యొక్క తలంతులను మార్చుకున్న వారిగా ఉండాలి. We have taken away from the believer their inherited well-being in Christ Jesus. ఎందుకోసమంటే మనమందరము కూడా క్రీస్తులో వారసులుగా ఉంటున్నాము కాబట్టి మనమందరము కూడా అధికారాన్ని కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. We say, oh no, you can't do that. That's only for us. We're the only ones that can do that. You don't do that. You don't do that. ఎందుకోసం అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇది నేనే చేయాలి, ఇది నేను చేయాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ఇది నువ్వు దేవునిలో ఏదైనా చేయాలనుకున్నట్లయితే నువ్వు దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఉండాలి. I'm the anointed one. I'm the boss. I am the dictator. I am the one that has been placed here to do this. You don't do that. You are just an individual. No importance to you. కొంతమంది నాయకులు సంఘాలలో చొరబడి ఏం చేస్తున్నారంటే ఆ సంఘాలను అణిచివేయాలని, సంఘాలను పాడు చేయాలని, సంఘాలను దేవుని ఎదురు దూరం చేయాలని చూస్తూ ఉంటారు. The book of Acts అపోస్తలుల కార్యాలు. Let's go to the book of Acts real quick. త్వరగా అపోస్తలుల కార్యాల్లోనికి వద్దాం. The book of Acts, let's go, I believe it's in chapter 8. Paul is on the way to Damascus. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో ఒకసారి చూద్దామండి. And he is on his way to Damascus to arrest the disciples of Jesus Christ and put them in jail. Book of Acts, chapter 8. 8, let's see, I believe, let's see. No, maybe not. Let me find it. Maybe it's chapter 9. Yeah, chapter 9. Yeah, 9వ అధ్యాయము. Okay, so Paul, who is an enemy of Jesus Christ, is on his way to Damascus. Yeah, పౌలు ఏ రీతిగా ముందు సౌలుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడంటే క్రీస్తుకు శత్రువుగా పనిచేశాడు. A light from heaven comes and knocks him on the ground and he is blind for 3 days. పనిచేస్తూ క్రైస్తవులను నాశనము చేయడానికి దమస్కు ప్రయాణము వెళ్తున్నప్పుడు ఆత్మ ఆయనను కొట్టగా. Okay, now Jaya. Read verse 10. Read verse 10. Verse 10, read it. Read yes. Verse 10. 10వ వచనాన్ని చదువుతున్నాను. దమస్కల్లో అననీయ అను ఒక మనుషుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా. Who is this Ananias? ఇక్కడ అననీయ అనే వ్యక్తి ఎవరు? Is he a pastor? అతను ఒక దైవజనుడండి. Is he a priest? ఆయన ఒక బోధకుడా? Is he a rabbi? ఆయన లేదంటే టీచర్ అండి. Who is he? అననీయ అనే వ్యక్తి ఎవరిక్కడ? What is he? కానీ ఆయన జీవితమును గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే, and the answer is yeah.
Yes. Yes, Pastor. The answer is, Yes, Pastor. Yes. what the answer? What's the Yeah, answer? yeah. అయ్యా, అక్కడ చూసినట్లయితే మనకి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరుకుతూ ఉన్నదండి. He's a disciple. ఆయన ఎవరు అంటే ఒక క్రీస్తు యొక్క శిష్యుడుగా ఉన్నాడు ఆయన. He's a follower of Jesus Christ. ఆయన యేసు యొక్క అనుచరుడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. He has no title. He's not a leader in the church. It doesn't say anything about him being a leader in a church. ఎందుకోసం అంటే ఆయన ఒక సంఘానికి నాయకుడని గాని లేక సంఘములో గొప్పవాడని గాని ఏది కూడా ఆయన గురించి ఇక్కడ రాయబడలేదు. He's a simple disciple, just the same as you're a disciple. I'm a disciple. ఎందుకోసం అంటే ఆయన ప్రభువుకి ఒక శిష్యుడిగా మాత్రమే ఆయన ముందుకు కొనసాగాడు. And Jesus says, Ananias, I have a job for you to do. అప్పుడు యేసు ప్రభు వారు దర్శనమందు అననీయ నీవు ఒక పని అప్పగిస్తున్నాను, ఆ పనులు చేయమని చెప్పాడు. Looking here in verse 10, he says, and the Lord said to him, Ananias. And Ananias says, here I am, Lord, speak. ఎప్పుడైతే అననీయను దేవుడు పిలిచిన వెంటనే అప్పుడు అననీయ ఇదిగో నేనున్నాను అనే మాటను అక్కడ తెలియచేశాడు. You see, this is just a simple disciple, but he's hearing the voice of the Lord in instruction. I want you to do this for me. ఎందుకోసం అంటే ఆయన ఒక సాధారణమైనటువంటి శిష్యత్వమును ప్రభు దగ్గర చేస్తున్నవాడే, కానీ దేవుని యొక్క స్వరమును వినినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Get up and go to the street called Straight, and there you will find a man by the name of Saul, and he is praying. I want you to go. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి సౌలు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఈ పని జరిగించమని చెప్తూ ఉన్నాడు. Ananias goes, just a simple disciple. And he goes in verse 15, he stands before Saul. Wait a minute, it's verse 17. So Ananias departed and entered into the house. After laying hands on him, he said, Brother Saul, the Lord Jesus, who appeared to you on the road which you were coming, has sent me that you may regain your sight and be filled with the Holy Spirit. 17వ వచనాన్ని, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. And immediately there fell from his eyes something like scales, and he regained his sight, and he got up and was baptized. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్టిజము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. Who baptized him? అతనికి బాప్టిజం ఇచ్చింది ఎవరు? It's a normal disciple. Ananias, a disciple. He baptized a man that would eventually write 2/3 of the New Testament. ఎందుకోసం అంటే అతను కొత్త నిబంధనలో మనం చూసినటువంటి రీతిగా ఆయన బాప్టిజమును ఇచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. That would be named as one of the apostles. He baptized him. ఎందుకోసం అంటే ఆయన ఇచ్చినటువంటి బాప్టిజం ఇచ్చిన ఒక వ్యక్తి అపోస్తులలో ఒకడుగా పిలవబడిన వ్యక్తిగా అభివృద్ధిలోనికి వచ్చాడు. Did he wait until Paul took a series of teaching about how to be water baptized? ఎందుకోసం అంటే అనుకోవచ్చు, నేను నీటి బాప్టిజము ఎలాగ పొంది ఉన్నాను, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి అని చాలా మందికి అనుకోవచ్చు. Listen, Matthew 28, Jesus says,
Go into all the world. Teach them. Let's go there. Matthew Yes. 28. దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుడిచ్చిన అధికారాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. Matthew 28. And 19 to 20. 19 to 20 first. Yes. Go, therefore, and make disciples of all the nations, baptizing them in the name of the Father, the Son, the Holy Spirit, teaching them to observe all that I commanded you. So lo, I am with you always, even until the end of the age. Who is this for? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుము. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనక వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. According to the traditions of men today in the church, the men of today would rob every disciple of the ability to complete with this verse. ఎందుకోసం అంటే ప్రతి విశ్వాసి కూడా దేవుడి సన్నిధిలో ఒక పాత్రగా, దేవునికి పనికొచ్చినటువంటి పాత్రగా పని చేయాలని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఇంటూ ఉన్నది. According to this verse, every single disciple should go and make disciples. క్రీస్తు శిష్యుడిగా నడిచిన ప్రతి ఒక్కడు కూడా మరొక శిష్యుడిని తయారు చేయవలసిన బాధ్యత కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. Every single disciple should go and baptize people. ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ప్రభువులో బాప్టిజమును తీసుకునే రీతిగా చేయవలసిన బాధ్యత కలిగి ఉండాలి. Every single disciple should go and teach everyone, all of the people, what Jesus has taught you. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునిలో పాలు భాగస్థులు అవ్వాలని కోరుతూ ఉన్నాను. Freely you have received, freely give. ఎందుకోసం అంటే మనము ఉచితంగా పొందుకున్న దేవుని కృపను ఉచితంగా అనేక మందికి చాటి చెప్పే రీతిగా ఉండాలి. You see, the Catholic Church is set up upon so much hierarchy, so much of Pope and all this structure. That's a Catholic Church. అదే మనము క్యాథలిక్ సంఘాలలో గాని మనం చూసినట్లయితే చాలా రకములైనటువంటి వ్యత్యాసాలు, అధికారాలు కనిపిస్తూ ఉంటాయి. And we know that the Catholic Church is wrong in so many different things. The worship of statues and saints. ఎందుకోసం అంటే వాళ్ళు చాలా తప్పుడు బోధలన్నీ కూడా బోధించినటువంటి వారిగా ఉంటూ ఉంటారు. The baptism of babies and all this stuff, that comes through man, not through God. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే వారు బాప్టిజాలు ఇచ్చినటువంటి విధానాలు కూడా మనకి ఏది అర్థం కాదండి. But the Protestant church has copied the Catholic Church, and they want to be like the Pope, and they want to be like the other members of the Catholic Church with this title that gives them an ability to do things that other people don't do. ఎందుకోసం అంటే ఆ క్యాథలిక్ సంఘస్థుల నుంచి ప్రొడక్టర్ సంఘాలు ఏం చేస్తున్నాయంటే కాపీ కొట్టేసి అందులో చేస్తున్నటువంటి సంఘాలలో కూడా చేస్తూ వాళ్లకు తప్పుడు బోధలన్నీ కూడా బోధించినటువంటి వారు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. I'm going to say something very, 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 very important here. నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. You're probably mad at me at this point. నేను ఒకవేళ చెప్పిన దాన్ని బట్టి మీకు కొంతమంది నిరుత్సాహ చెందినటువంటి వారిగా ఉండొచ్చు. But let's take a marriage, for example, a marriage between a husband and a wife. ఎందుకోసం మాట చెప్తున్నానంటే వివాహాన్ని చూద్దాం. భర్త
భార్య వారి మధ్య జరుగుతున్న విధానం చూద్దాం. What is it that causes a man and a woman to be joined in holy matrimony? What is it that does that? ఇక చూసినట్లయితే ఒక భర్త ఒక భార్య ఇద్దరూ కూడా పరిశుద్ధ వివాహమందు జతపరచబడడానికి గల మూల కారణం ఏంటి? What joins them together? వారు ఏ విషయాల్లో ప్రతి విషయాల్లో కలిసి ఉండాలి? What sanctifies their sexual relationships? ఒకటి శారీరకంగా కలిసి ఉండాలి. అది వారిద్దరు కలిస్తేనే పరిశుద్ధత. I ask you, what is it? దీనికి అర్థం ఏంటంటారు అసలు? I'll tell you what it is. It's the vow. It's the promise. It's the words that they come in agreement between them. I promise to do this. I promise to do this. It's the vows, the promise that they're making before God, not man, before God. That's what sanctifies that marriage. ఎందుకోసం అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఇక మీద నుంచి నా శారీరక కోరికలు నీతోటే, నా శారీరక కోరికలు నీతోటే అని కలిసి వారు ఒకరికొక తీర్మానం చేసుకొని వారు వచ్చారు. అలా తీర్మానం మారినట్లయితే మార్చకుండా ముందుకు నడిస్తేనే వారిద్దరు కలిస్తేనే పరిశుద్ధత. I have done so many marriages. I have married so many people. కానీ చాలా చాలా వివాహ వ్యవస్థలు నేను చూశాను. వారు వివాహం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూస్తే బాధ అనిపించింది. But what is my position at that marriage ceremony? What do I do? మరి ఆ వాక్యమును వివాహం జరిగేటప్పుడు వాక్యాన్ని బోధిస్తా ఉంటాం కదా, మరి దానికి ఉపయోగం ఏముంటది అసలు అక్కడ? I watch over that they're making vows that is appropriate. ఎందుకోసం చాలా మంది భర్తకు తెలియకుండా ఆ భార్యకు తెలియకుండా భర్తకు తప్పిదములు చేస్తున్న వారి సంఖ్య చాలా మంది కనిపిస్తా ఉన్నది. But my presence does not make it a holy gathering or a holy event. మనము తరపున మనము పరిశుద్ధతను మనము తెలియచేయాలంటే మనము చేసిన వాగ్దానంలో నిలబడాలి. They come together in the presence of God. That means God is there in his presence. That doesn't mean that I'm God's presence, but the presence of God is there. His name has been invoked. ఎందుకోసం అంటే అక్కడ దేవుని సన్నిధికి వచ్చారు ఇద్దరు అంటే అక్కడ సన్నిధిలో ఎవరుంటారు తెలుసా? దేవుడు ఉంటాడు అని అర్థము. మీరిద్దరూ మనం వివాహం చేసుకోవాల్సిన మరి ఇద్దరు కూడా దేవుని యొద్ద నిలబడి వాగ్దానం చేస్తున్నారని అర్థము. Wherever there are 2 or 3 people gathered together, God's presence is there. అక్కడ మీ ఇద్దరు కలిగి నిలబడి ఉంటే అక్కడ వాక్యంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని నిలబడతారు, మీ ఇద్దరు మీకు వివాహం చేయడానికి దైవజనుడు ఉంటాడు. వాళ్ళ ముగ్గురు మధ్యలో 4వ వాడిగా దేవుడు ఉండి ఆ విషయాలను వింటూ ఉంటాడు. God presence is there when they make the vows one to another before God's presence, not before me, but before God. ఎందుకోసం అంటే దేవుని సన్నిధి ముందు మనము చేస్తున్నటువంటి వాగ్దానాలను మర్చిపోకూడదు. And then it's done before witnesses so that the matter can be established. ఎందుకోసం అంటే మనం చేసిన వివాహానికి సాక్ష్యాలు కాదండి కావలసినటువంటిది, దేవుడే ఒక సాక్షిగా ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు. So these witnesses can testify of the fact that these 2 people came together and they made vows, and we are a witness to those vows. ఎందుకోసం అంటే ఈ ఇద్దరు యొక్క విధి విధానాలు అన్నిటిలో నుండి కూడా కలిసి వారు శారీరక విషయములో
ప్రాముఖ్యంగా పరిశుద్ధతను కలిగి ఉండాలని కలిగి చేస్తూ ఉన్నాను. Here in Mexico, I had a big church. ఇక్కడ మెక్సికో దేశంలో ఒక పెద్ద సంఘం ఒకటి ఉందండి. And one of my spiritual sons, he went and he made another big church. ఆ సంఘాన్ని కట్టింది ఎవరో కాదు, నా దగ్గర తరఫీదును పొందిన నా ఆత్మీయ కుమారుడే ఒక మంచి సంఘాన్ని కట్టాడు. It's the biggest church that we have in our gathering right now. It's the biggest church. ఎందుకోసం చాలా పెద్ద సంఘముగా అక్కడ మార్చబడి ఉన్నది. అక్కడ మంచి పరిచర్య జరుగుతూ ఉన్నది. But they have so much order and doctrine and man's ways of doing things that just like all the rest of the churches, that you have to be a pastor to be able to do anything, or it's not legitimate. ఎందుకోసం అంటే దేవుని యొక్క సేవకుడిగా సంఘాన్ని నడిపించినటువంటి ఆ వ్యక్తులే అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అనేకమైన తప్పిదములు చేస్తున్నట్లుగా నేను అక్కడ చూడగలిగాను. And in this church, there was a couple who were living together in sin. They had never been married, so they were fornicating. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేసేవారంటే అక్కడ వివాహం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని రకములైనటువంటి పాపపు జోలుకి వారు వెళుతూ ఉంటూ ఉన్నారు. And they confessed that they were living together and not married, and you are sinners. That's the idea. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేశారంటే ఇలాంటివన్నీ పాపములు చేసినటువంటి వారు కొంతమంది వివాహం చేసుకోకుండా ఉండిపోయారండి. కొంతమంది వాళ్ళు చూసి వివాహం చేసుకుని కొంతమంది ఉన్నారంట. This couple wanted to get married so that God would sanctify their relationship. కానీ భార్యాభర్తలు అనే వారి యొక్క బంధం ఎలాంటిదంటే దేవుడు పరిశుద్ధపరిచినటువంటి బంధం అది. They were repented for living together. Now they wanted to make things right. ఎందుకోసం అంటే ప్రతి విషయములో వారిద్దరూ కూడా ఏ పని కలిసి చేస్తే అది పరిశుద్ధంగా ఉన్నటువంటిది. But the leadership was saying, "Oh no, you have to separate, and you have to receive teaching, and you will not be able to get married for a year." కానీ ఒకవేళ కొంతమంది గాని బోధించే ముందు నువ్వు సరిగ్గా ఉండలేకపోతే వివాహం చేసుకోకు, ఇలా రకరకాలైనటువంటి బోధిస్తారు. కానీ వివాహ వ్యవస్థ మాత్రం తప్పగా మన జీవితాల్లో జరగాలి. Where's that say anywhere in the Bible about that kind of thing? A year? ఒకవేళ ఎక్కడ రాయబడుతుందండి బైబిల్ గ్రంథంలో వివాహం చేసుకోకుండా ఉండమని? ఎక్కడ కూడా రాయబడ్డం లేదు. And then I had a disciple come to me and said, "This couple wants to get married. What should we do?" ఎందుకోసం అంటే వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోరంట. కానీ వివాహం చేసుకోకుండా వారు కలిసి ఉంటాము అన్నట్టుగా కొంతమంది నా యొద్దకు వచ్చి ఉన్నారు. I said, "Marry them." అప్పుడు నేను చెప్పాను, ప్రోత్సహించి, మీరు తప్పకుండా వివాహం చేసుకోవాలని చెప్పేసి అన్నాను. And he did. అప్పుడు ఆ మాట విన్న తర్వాత నా మాటకు వాళ్ళు ప్రోత్సహించి వారి వివాహం జరిగించుకున్నారు వాళ్ళ మధ్యలో. This couple made vows together in the presence of God, and they are sanctified in their relationship now. ఎందుకోసం అంటే వారు తప్పకుండా వారు కలిసి ఉన్నారు, వారు చేసుకున్నారు, వారు కలిసి ముందుండి నడుస్తూ ఉంటూ ఉన్నారు. Their sin has been forgiven, and they are now living according to the principles of God. ఎందుకోసం అంటే ఇప్పుడు వారు దేవుడు వాక్యము ప్రకారంగా నియమాలు ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. But the church is mad, the leadership is mad at this disciple because he married them without being a pastor. ఎందుకోసం అంటే వివాహము అనేది తప్పకుండా ఒక పరిశుద్ధత గురించి ఆ వివాహ బంధాన్ని మనం చేసుకున్న వారిగా ఉండాలి. Show me.
chapter and verse where it's only the pastor that has that authority. ఎందుకోసం అంటే ఎక్కడైనా దైవజనులే కొన్ని పనుల్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి నియమాలలో ఎవరినైనా అడగచ్చు, చూపించండి అయ్యా ఎక్కడుంది దేవుని వాక్యములో ఎక్కడుంది, ఏదైనా తేడా వస్తే తప్పగా వారిని ప్రశ్నించే వారిగా ఉండాలి. Show me chapter and verse of only the pastors, only the leaders has the ability to baptize people in the church. Show me. You can show me. ఒకవేళ ఎవరైనా నాయకులు వచ్చి ఇది మీరు చేయకూడదు, ఇది మేమే చేయాలి, లేక ఈ బాప్టిజం అనేది ఇలా ఇవ్వకూడదు అని ఎవరైనా వచ్చి మనల్ని ప్రశ్నించే వారిగా ఉంటే మనం వాళ్ళని అడగవలసిన తెలిసి వాక్యం చెప్పండి, అందులో వచ్చిన మీద చెప్పండి, దాన్ని బట్టి నేను నడుచుకుంటాననాలి. You will see disciples that are carrying a responsibility like Peter or like Paul. They baptize, but they're baptizing because they are believers, not because they are apostles or prophets. ఎందుకోసం అంటే చాలా మంది ప్రవక్తలు విశ్వాసులుగా ఉండబడిన వారు లేదంటే నాయకులుగా ఉండబడిన వారే అన్ని పనులు చెయ్యాలని అనుకుంటూ ఉండొచ్చు. We are members of one body and we are fellow co-workers with Christ Jesus. మనమందరము కూడా క్రీస్తునకు సహకారులము, క్రీస్తులో పనిచేసినటువంటి వారము అనే విషయాన్ని మర్చిపోకూడదు. I want to destroy, you hear what I'm saying now? I want to destroy that separation between this leadership and congregation. I want to destroy that to where we now work as co-laborers. నేనేమని చెప్తూ ఉంటానంటే నాయకుడు అదే రీతిగా సంఘము అనేది వ్యత్యాసము లేకుండా అందరూ కలిసి పనిచేసే రీతిగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలియచేయాలి. That every man and woman has the ability to rise up and accomplish with the calling that God has got upon their lives. ఎందుకోసం అంటే ఒక నాయకుడు, ఒక సేవకుడు అనేవాడు సంఘ బిడ్డల యొక్క భవిష్యత్తును బాగుపరచాలని ప్రతి విషయములో పాకులాడినటువంటి వ్యక్తిగా ఉండాలి అని ప్రభు పేట తెలియజేస్తున్నాను. Of course, we need to have leadership, but to lead by example, not by force. నాయకుడు అనేవాడు సంఘానికి ఒక ఆదర్శంగా ఉండాలి తప్ప వాళ్ళని అణిచివేసినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. There has to be order, but it has to be done with the guidance of the Holy Spirit. క్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క ప్రోత్సాహకరమైన మాటల చేత ఇక్కడ ప్రోత్సాహకరమైన మాటల చేత సంఘాన్ని నడిపించేవాడిగా ఉండాలి. The people would listen to me and follow me, not because they have to, but because they want to. ఎందుకోసం అంటే మన వాళ్ళు ముందేదో నటించేవారిగా ఉండకూడదండి, వారిని మనలోనికి నిలబెట్టేవారిగా ఉండాలి క్రీస్తులోనికి. Well, there it is. Yeah. So maybe we're going to come back together on the 5th of August. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అయ్యగారు ఈ నెలంతా కూడా మరొక రాష్ట్రము ప్రయాణమై వెళ్తున్నారు. అందుని బట్టి ఈ నెలంతా మనకి క్లాస్ ఉండదు. I have to go to Florida and I will not be available until the 5th of August. So we'll come back together if you still want to be with me. మరలా మీ అందరితో కూడా నేను వచ్చే నెల 5వ తారీఖు వరకు మధ్యలోకి రాను. మీ మధ్యకు వస్తాను. తర్వాత నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. I know I'm shooting down a lot of religious ideas, but that's what I'm supposed to do. నేను మీ అందరికీ కూడా చాలా తలంతులు ఇచ్చాను. వాటన్నిటిని బట్టి మీరు ప్రార్థనలో వెదగండి. ఈ నెలంతా కూడా ప్రార్థనలో ఏకీవించాలని కోరుతూ ఉన్నాను. Oh, Father, I just pray for the people of India. I pray, God, that we can look at Scripture and let Scripture speak for itself. ప్రభువా తండ్రి, భారతదేశ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి, నీ కాపుదల వారితో ఉంచండి. Holy Spirit, I pray that you would teach and guide every one of us in what we're supposed to do.
పరిశుద్ధాత్మ దేవ తండ్రి, మీరే తండ్రి ప్రభా, మా బిడ్డలందరినీ బోధించి వారిని నడిపించి సహాయం చేయండి. I bless the people of India in Jesus' name. యేసు నామములో భారతదేశం అంతయు కూడా నీ సన్నిధిలో దీవించబడునుగా అని కోరుతూ ఉన్నాను. Father, I pray that your will be done. ప్రభువా తండ్రి, నీ చిత్తమే తండ్రి యేసయ్యా ప్రభువా మా పట్ల నెరవేర్చమని కోరుతూ ఉన్నాను. Guard and protect the people while we're in the absence of being together. I pray that you watch over them and protect them. తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నీ యొక్క ప్రభు కాపుదల చేత ప్రతి ఒక్కరిని కాపాడమని కోరుతూ ఉన్నాను. In Jesus' mighty name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Well, God bless you all. We will see you in the 5th of August. మనందరినీ మరలా ఆగస్టు 5వ తారీఖున మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్